హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న మహాలక్ష్మి పథకానికి సంబంధించి దసరా కానుకగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ పథకానికి అర్హులు ఎవరు, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. టీజీ గవర్నమెంట్ నుంచి మహాలక్ష్మి పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో మహాలక్ష్మి పథకం ముఖ్యంగా మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇందులో 19 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం అందజేయనున్నారు. ఈ పథకాన్ని దసరా పండుగ కానుకగా అక్టోబర్ నెలలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం బయటకు వస్తుంది. తెలంగాణలో మహిళలు ఆర్థికంగా స్వలంబన కలిగి వారి కుటుంబానికి ఆధారంగా నిలబడేందుకు ఈ పథకం ఎంతోగానో ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఇక అర్హతల విషయానికి వస్తే ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే మీరు తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళ అయి ఉండాలి. మీ వయసు 19 ఏళ్లకు తక్కువ కాకూడదు, 59 ఏళ్లకు మించకూడదు. అదేవిధంగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు వంటి ప్రాథమిక డాక్యుమెంట్స్ తప్పనిసరిగా ఉండాలి. ప్రభుత్వం ఈ పథకం కింద డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి డబ్బులు జమ చేస్తుంది కాబట్టి ప్రతి మహిళ వారి పేరు మీద బ్యాంక్ ఖాతా ఉండాలి. ఈ పథకం వెనుక ఉద్దేశ్యం మహిళలు కుటుంబ ఖర్చుల్లోనూ, విద్య వ్యయాల్లోనూ, ఆరోగ్య సంబంధిత అవసరాల్లోనూ సులభంగా డబ్బు వినియోగించుకోవడమే. అలాగే ఈ పథకం కోసం అర్హులైన మహిళలు రాబోయే రోజుల్లో గ్రామ సచివాలయం లేదా వార్డు వాలంటీర్ ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ పథకం కింద సుమారు లక్షలాది మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది. ముఖ్యంగా ఆర్థికంగా బలహీన వర్గాల మహిళలు, రోజువారీ కూలీలు, గృహిణీలు, చిన్న వ్యాపారాలు చేసేవారు అందరూ దీని ద్వారా సహాయం పొందవచ్చు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ హామీని అమలు చేయబోతున్నారు. దసరా పండుగ సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభిస్తే రాష్ట్రంలోని మహిళలకు ఇది నిజంగానే పండుగ కానుకగా మారనుంది. కాబట్టి మీరు కూడా ఈ పథకానికి అర్హులా కాదా అన్నది ఒకసారి తనిఖీ చేసుకోండి. అవసరమైన డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచుకోండి. త్వరలోనే ప్రభుత్వం అధికారిక గైడ్లైన్స్ రిలీజ్ చేసిన వెంటనే మీరు ఎలా అప్లై చేయాలో కూడా స్పష్టంగా తెలుస్తుంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.